మద్యం స్కామ్ కేసులో రాజ్ కసిరెడ్డికి మరోసారి సీట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 19న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. రాజ్ కసిరెడ్డి పెట్టుబడులపై ఇప్పటికే సీట్ వివరాలు సేకరించింది. రాజ్ కసిరెడ్డి పెట్టుబడులు పెట్టిన చిత్ర పరిశ్రమకు చెందిన వారిని వివరించే అవకాశాలు ఉన్నాయి. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ సింధు. ఏపీ మద్యం స్కామ్ కేసులో రాజ్ కసిరెడ్డికి ఏపీ పోలీసులు మరోసారి ఏదైతే నోటీసులు అయితే జారీ చేశారు. ఈ నెల 19న విచారణకు రావాలని సిట్ నోటీసులు అయితే జారీ చేశారు. రాజ్ కసిరెడ్డి పెట్టుబడులపై ఇప్పటికే సిట్ అధికారులు వివరాలు కూడా సేకరించారు. రాజ్ కసిరెడ్డి పెట్టుబడులు పెట్టిన చిత్ర పరిశ్రమకు చెందిన వారిని విచారించే అవకాశాలు కూడా ఉన్నాయి. గతంలో ఏదైతే ఏపీ స్కామ్ కి సంబంధించి విజయసాయి రెడ్డి కూడా రాజ్ కసిరెడ్డి పూర్తి బాధ్యత వహిస్తారంటూ కూడా ఇటు ఏదైతే విజయసాయి రెడ్డి మీడియా పరంగా కూడా చెప్పారు. అలాగే ఆ తర్వాత ఎప్పుడైతే సిట్ అధికారులు ఈ ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి కేసు నమోదు చేశారు, అప్పటి నుంచి కూడా రాజ్ కసిరెడ్డి విచారణకు అయితే హాజరవ్వలేదు. ఇటు హైదరాబాద్ లో రాజ్ కసిరెడ్డి ఉన్నాడన్న నేపథ్యంలో ఏపీ పోలీసులు కూడా ఇటు 2 రోజుల క్రితం హైదరాబాద్ అయితే రావడం జరిగింది. అలాగే రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు చర్యలు కూడా చేశారు. అలాగే తన నివాసానికి కూడా ఏదైతే ఏపీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు మరొకసారి ఈ స్కామ్ లోనే నోటీసులు అయితే జారీ చేశారు. ఈ నెల 19 విచారణకు రావాలంటూ కూడా సిట్ అధికారులకు నోటీసులు జారీ చేయడం జరిగింది. అలాగే మరొక పక్క రాజ్ కసిరెడ్డి పెట్టుబడులు పెట్టిన చిత్ర పరిశ్రమకు సంబంధించి కొంతమందిని కూడా ఈ కేసులో విచారించే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ కుమార్.